ఇవి కోటగుళ్ళు దగ్గర ఉన్నటువంటి టెంపుల్ ఇది. చూడండి, అప్పుడున్నటువంటి సంస్కృతి, ఈ యొక్క రాళ్ళు పోను వర్షాల కారణంగా మొత్తం కరిగిపోయి ఆ యొక్క ఆర్కిటెక్చర్ అనేది మనకు కనుమరుగైపోయింది. చూడండి, లాకింగ్ సిస్టమ్ ఎలా చేశారంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ యూజ్ చేశారు ఇక్కడ. చూడండి, ఈ పెద్ద స్టోన్ చూడండి ఎలా కట్ అయి ఉందో, ఆ స్టోన్ని ఇక్కడ కట్ చేసి మనకు ఈ స్టోన్ని ఇలా కట్ చేసి అన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి ఇట్లా చేశారు. ఇక్కడ చూడండి, తాసు పాము యొక్క ఇది ఉంది, అంటే ఇక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి అన్నట్టే. తాసు పాము యొక్క పైన దాని యొక్క బాడీ పైన ఉండే యొక్క దాన్ని తీసేసిపోయింది. అది ఇవన్నీ భూకంపాల కారణంగా మొత్తం కూలిపోయాయి. ఈ యొక్క 1400 సెంచరీలో వచ్చిన భూకంపాల వల్ల ఈ యొక్క మొత్తం కూలిపోయినాయి. అదే టైంలో 1300 టైంలో కూడా మనకు ముస్లిం దండయాత్రల వల్ల కూడా మొత్తం కూలిపోవడం జరిగింది. ఈ వర్షాల కారణంగా పైన ఆర్కిటెక్చర్ మొత్తం ఎలా అయిపోయిందో చూడండి. టెంపుల్ లోపల చూస్తే గట్టిగా నడితే కూడా పగిలిపోయేటట్టుంది. టెంపుల్ లోపల ఈ యొక్క దేవుని యొక్క విగ్రహాలు లేకుండా పోయినాయి. మరి ముస్లిం రాజుల దండయాత్రలో పోయినాయా, ఎలా పోయినాయో తెలియదు. ఒక్క విగ్రహం కూడా అయితే ఈ టెంపుల్ లోపల లేవు. చూడండి, ఇవన్నీ కూలిపోయినాయి. నేను ఇంతగానో ఒక 4-5 రోజులు వచ్చాను ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి, కానీ నాకు అప్పటి విగ్రహాలకు సంబంధించినవి కానీ నాకు ఏదైనా ఒక చిన్న వస్తువు ఏదైనా దొరుకుతుందని ట్రై చేస్తున్నా. దెర్ ఇస్ నో యూజ్ అనమాట, ఏం లేవు. అన్నీ సేమ్ వరుసగా, అది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, అది సేమ్, అది సేమ్. వరుసగా ఎందుకు కట్టారో తెలియదు. అంటే అంతా ఒక్కొక్క దేవతలను ఒక్కొక్క రకంగా ప్రతిష్ఠించవచ్చు. చూడండి, ఆ కటింగ్స్, ఆ మార్కింగ్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి డిజైన్స్, కానీ ఈ అరిగిపోయినాయి అనమాట డిజైన్స్. అన్నీ పగిలిపోయాయి. ఈ రాళ్ళు పలకలాగా ఉంటాయి అన్నమాట. ఉత్తగా పైనుంచి కింద పడితే పగిలిపోతాయి, ఎందుకంటే ఈ స్టోన్ డెన్సిటీ చాలా తక్కువ. ఓ కోడక, దీంట్లో ఒక శివలింగం ఉండే, ఆ శివలింగాన్ని దారుణంగా పీకేసుకొని వెళ్ళిపోయారు. ట్రై చేద్దాం, నీకు ట్రై చేస్తా. చూడండి, శివలింగాన్ని స్థాన భ్రమణం చేశారు, తిప్పేశారు. శివలింగాన్ని మొత్తాన్ని తీసేశారు, పగలగొట్టి తీసేశారు. మనకి కింద బేస్ మాత్రమే కనిపిస్తుంది, శివలింగం అయితే లేదు. లోపలికి పోనీకి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా, కానీ చెయ్యాలా వద్దా అని చూద్దాం. లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పైన ఏం లేదు, చాలా చిన్న గుడిది. చూస్తే దేవుని విగ్రహం ఏమైపోయిందో మాయం. పైన ఇవన్నీ పడిపోయినాయి. చూడండి, అసలు పైన ఏది లేకుండా పడిపోయింది. చూడండి, ఇక్కడ చూసారా మీరు? ఇక్కడ చూస్తే విగ్రహం లోపల నుండి తీసేశారు, దీన్ని బయటపడేశారు. దీంట్లో కూడా దేవుని విగ్రహం లేదు, కొలాప్స్, మొత్తం తీసి పడేశారు. కాకతీయ నాణాలు ఏమైనా దొరుకుతాయా? పరగణ
పరగణ కాదు, ఇక్కడ కూడా లేవు. క్షుద్ర పూజలు కూడా చేస్తారంట, చూడండి మరి. పగిలిపోయినాయి. సున్నము మళ్ళీ వీటికి పెట్టడానికి సున్నం తెచ్చారు, ఆ సున్నం ఇక్కడ లాక్ అయిపోయింది.